जैसा आप देख सकते हैं कि मेरे हाथ में है यूनिस्टोन। कितने ही सालों से अगर वो पत्थर आपके गुर्दों में हो या पित्ते में, ग्लैडर के भी जहाँ पत्थर होता है ऑपरेशन से नहीं निकलता, लेकिन ये दवा खाने के बाद वो आपको जो यूरिन के जरिए जो है पूरा होकर निकल जाएगा। जहाँ बड़े बड़े ऑपरेशन फेल हो जाते वहां पर ये दवा काम करती है। अस्सलामुअलैकुम नाजरीन, 7H न्यूज़ सच को रखे आपके आगे। पहाड़ शरीफ पुलिस स्टेशन हदूद के मुख्तलिफ इलाकों में पुलिस की जानिब से फ्लैग मार्च किया गया। इस मौके पर महेश्वरम ACP श्रीनिवास, पहाड़ शरीफ SHO सतीश, बालापुर CI वेंकट रेड्डी और दूसरे पुलिस अहदेदार भी मौजूद थे। आइए देखते हैं ये रिपोर्ट। तेरे वसीले से मौला कायनामदार नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम के वसीले से, साहबा कराम के वसीले से, सय्यदी शुहदा के वसीले से, औलिया कराम के वसीले से, हुजूर बरेली सरकार, हुजूर गरीब नवाज सरकार, बाबा शरफुद्दीन सरकार के पीरो मुर्शिद के वसीले से, बाबा शरफुद्दीन सरकार रहमतुल्लाह सरकार के मेरे अरवाह बाबा जान आपके दरबार में हमारे 2023 నవంబర్ 30వ తారీఖున జరిగేటటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు భరోసా కల్పించడానికి, అదేవిధంగా ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు, అంటే ఎవరైనా ఈ లాండ్ ఆర్డర్ క్రియేషన్ చేస్తారని కానీ లేకపోతే ఇంకేమన్నా అపోహలు ఉంటే అవన్నీ కూడా తొలగించడానికి ఈరోజు ఫ్లాగ్ మార్చి నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా వాళ్ళలో ఒక మనోధైర్యాన్ని కల్పించడం కొరకునే ఈరోజు మేము ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ సందర్భంగా ప్రజలు అడిగినటువంటి ప్రశ్నలకన్నిటి కూడా మేము సమాధానాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు
ఈ ఫోర్స్ ఎవరైనా తప్పు చేయాలనుకునేటటువంటి వాళ్ళు కూడా ఈ ఫోర్స్ ఇంతమంది ఫోర్స్ వస్తున్నారు కాబట్టి ఈ ఫోర్స్ను చూసి వాళ్ళు కూడా భయానికి లోనై ఎటువంటి నేరాలు చేయకుండా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. కొంతమంది లీడర్స్లు జనాలు భయపట్టిస్తున్నారు, వాళ్ళ గురించి ఏం చర్యలు తీసుకుంటున్నారు? వాళ్ళందరి మీద కూడా ఆల్రెడీ మేము ఎవరైతే ఈ రౌడీ షీటర్స్ ఉన్నారో లేకపోతే నేరాలు చేసేటటువంటి నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎంఆర్ఓ ముందల బౌండర్ చేయడం జరిగింది. వాళ్ళు ఏదైనా నేరాలు చేసినట్టయితే పెద్ద మొత్తంలో వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వటం కొరకు అని చెప్పేసి మేము, అంటే జనరల్గా ఏముంటుందంటే 1 లక్ష 2 లక్షలు ఇట్లా అమౌంట్కు ఎటువంటి ఏ తప్పు చేసినా కానీ ఇంత మేము అమౌంట్ పే చేస్తాము అనేటటువంటి విధంగా వాళ్ళందరినీ కూడా, అంతేకాకుండా ఒక 6 నెలలు 1 ఇయర్ వరకు ఎటువంటి మేము నేర ప్రవృత్తి కానీ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ చేయమని చెప్పేసి ఉండే విధంగా వాళ్ళందరినీ కూడా ఎంఆర్ఓ ముందర బౌండర్ చేసి వాళ్ళందరినీ రాతపూర్వకంగా తీసుకోవడం జరిగింది. కొంతమంది లీడర్స్ సార్ జనాల్ని భయపట్టిస్తున్నారు, ఇంకా పైసలు పంచుతున్నారు, దాని గురించి ఏం చర్యలు తీసుకుంటారు సార్? అటువంటిది ఏదున్నా కానీ మా దృష్టికి తీసుకురావచ్చు. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు చాలా పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ కొరకు అనేక రకమైనటువంటి చర్యలు చేపడతా ఉంది. అందులో భాగంగానే ఈరోజు మేము ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా చెక్ పోస్టులని అనేకమైనటువంటి, ఇప్పుడు మేము బాలాపూర్లో కానీ తర్వాత కందుకూరులో కానీ చెక్ పోస్ట్ నిర్వహించడం జరిగింది. మా ఇక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓ పాడిచేరిలో ఉన్నటువంటి ఎస్హెచ్ఓ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఎస్ఐలో కానీ అందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించి ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే డబ్బు కానీ లిక్కర్ కానీ గాంజా కానీ ఆర్మ్స్ అండ్ ఆమినేషన్స్ కానీ అదర్ ఆర్టికల్స్, ఈ చీరలు కానీ ఫ్యాన్లు కానీ అదేవిధంగా స్టవ్లు కుక్కర్లు సెల్ ఫోన్లు ఇటువంటి వస్తువులు ప్రజలకు పంచకుండా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఎక్కడికక్కడే తనిఖీలు నిర్వహిస్తున్నాం. మేమే కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఎఫ్ఎస్టీ టీమ్ అంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ అని, స్టాటిస్టికల్ సర్వేస్ టీమ్ అని, అదేవిధంగా వీడియో సర్వేలెన్స్ టీమ్ అని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ అని నెంబర్ ఆఫ్ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఎక్కడ ఎటువంటి అవకతవకలు జరిగేటటువంటి అవకాశం లేకుండా ఈ ఎన్నికలని సజావుగా నిర్వహించడం కొరకు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పూర్తిగా మా పోలీస్ డిపార్ట్మెంట్ సమాయత్తం. जैसा आप देख सकते हैं कि मेरे हाथ में यूनिस्टोन, कितने ही सालों से अगर वो पत्थर आपके गुर्दों में हो या पित्ते में, ग्लैडर के भी जहाँ पत्थर होता है ऑपरेशन से नहीं निकलता, लेकिन ये दवा खाने के बाद वो आपको जो यूरिन के जरिए जो है बुरा होकर निकल जाएगा। जहाँ बड़े बड़े ऑपरेशन फेल हो जाते वहां पर ये दवा काम करती है। गुर्दे और पित्ते की पथरी ये प्रोडक्ट से गल जाती है, फिर दोबारा पथरी फॉर्म होने नहीं देती और इसमें कोई साइड इफेक्ट भी नहीं है। R&S यूनानी फार्मेसी, फर्स्ट फ्लोर अपोजिट कैनरा बैंक, बहादुरपुरा, एक्स रोड, हैदराबाद। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूले। 7H न्यूज।